మంత్రి పయ్యావులతో కలిసి తుంగభద్ర డ్యాంను పరిశీలించారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. ఒక సీజన్లో డ్యాం 33 గేట్లు తొలగించి కొత్తవి నిర్మించడం దేశంలోనే ఒక రికార్డ్. గడువు కన్నా ముందే నిర్మాణ సంస్థ పనులు పూర్తి చేయనుంది. వచ్చే సీజన్కి 33 డ్యాం గేట్ల అమరిక పూర్తవుతుందన్నారు ఎమ్మెల్యే కాలువ. రైతు ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం ఎంతవరకైనా వెళ్తుందనడానికి ఇక్కడ జరుగుతున్న పనులు నిదర్శనంగా అని చెప్పారు. గత సీజన్లో హంద్రినీవా వెడల్పు పనులు పూర్తి చేసి చూపించామని, ఇప్పుడు ఈ పనులు చేస్తున్నట్లుగా చెబుతోన్న ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాకు వరప్రదాయాలుగా ఉన్న తుంగభద్ర డ్యాంను పరిశీలించారు మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. గతంలో 19 మెంబర్ గేటు కుట్టుకుపోవడంతో ఆ ప్లేస్లో సుమారుగా అన్ని గేట్లను కూడా 33 గేట్లను కూడా మార్చే ప్రక్రియ కూడా యుద్ధ ప్రాతిపదిక వేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాలువ శ్రీనివాసు గారు, సార్ ఏం చెప్తారు? గతంలో 33 గేట్లను కూడా మార్చే ప్రక్రియ కూడా సుమారుగా దాదాపు పూర్తయిపోయింది చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడో 6 దశాబ్దాల కిందట 3 ఉమ్మడి ప్రభుత్వాలు నిర్మించిన రిజర్వాయర్ ఇది. ఈ రిజర్వాయర్కు అప్పట్లో అమర్చిన గేట్లు వాటి వయస్సు 40 ఏళ్ళు అయితే 60 ఏళ్ళు మనకు సేవలు చేశాయి. ఈరోజు వాటిని అన్నింటినీ కూడా మార్చుకోవడం ద్వారా మరో 50 సంవత్సరాలు ఈ తుంగభద్ర డ్యామ్ని మనం రక్షించుకున్న వాళ్ళం అయ్యాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే అత్యంత కరువు పీడితమైన అనంతపూర్, కర్నూలు జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని అందించే వరప్రదాయిని ఈ తుంగభద్ర జలాశయం. కాబట్టి దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు, అట్లాగే డీకే శివకుమార్ గారు, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కేంద్రంతో మాట్లాడి వాళ్ళను ఒప్పించి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు జరిగేదానికి సహకరించారు. కాబట్టి ఈరోజు 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతూ ఉన్నాయి. మరో నెలన్నర లోపల మొత్తం 33 గేట్ల అమరిక పూర్తవుతుంది. దీన్ని పూర్తి చేయడం ఒక రికార్డ్ అని ఆ సంస్థ వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళకి 32 సంవత్సరాల అనుభవం ఉందంట. పెద్ద పెద్ద డ్యాముల్లో కూడా వర్కులు చేశారు. కానీ ఒకే సీజన్లో 33 గేట్లను తీసేయడం, తర్వాత కొత్త వాటిని అమర్చడం అనేది ఒక రికార్డు అని చెప్తున్నారు. ఈ రికార్డు మా అందరి చేతుల మీదుగా మా హయాంలో జరగడం మాకందరికీ చాలా సంతోషదాయకం. ఎన్ని గేట్లు పూర్తయ్యాయి సార్? ఎన్ని రోజుల్లో 18 గేట్లు పూర్తయ్యాయి. 21 గేట్లు పనులు జరుగుతూ ఉన్నాయి. 31 గేట్లు మొత్తం మెటీరియల్ అంతా కూడా వచ్చింది. ఇంకా 2 గేట్ల మెటీరియల్ రావాల్సి ఉంది. ఇక నెలన్నర లోపల మొత్తం అన్నీ కూడా పూర్తవుతాయి. అనుకున్నారా సార్ ఇంత వేగంగా పని పూర్తి చేస్తామని? మీకు అది ఆశ చేయాలని సంకల్పం తీసుకున్నారు. ఖచ్చితంగా ఒకే సీజన్లో 33 గేట్లు అమర్చాలని. ఎందుకంటే తీయడము తర్వాత పెట్టడం అనేది కొంచెం కష్టసాధ్యమైందే కాబట్టి అవుతాదా కాదా అనే మీమాంస ఉండేది. ఇప్పుడు అందరికీ అనుభవం వచ్చింది, చేస్తామనే నమ్మకం వచ్చింది కాబట్టి పూర్తవుతా ఉంది. రైతులు ఏమంటున్నారు సార్? ఎందుకంటే రాయదుర్గంలో ప్రాంతంలో కూడా అనేక మంది రైతులు దీనిపై ఆధారపడి ఉంటారు కాబట్టి రైతులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఎట్లా ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉండేది నేనే. మొదట మా నియోజకవర్గం నుంచినే ఈ నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తాయి. కాబట్టి మా రైతులందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. గత సంవత్సరమే చాలా ఆందోళన వ్యక్తమైంది. 19వ నంబర్ గేటు కొట్టకపోయిన వెంటనే ఈసారి పంటలు పండుతాయా లేదా అనే ఆవేదన, ఆందోళన ఉండింది రైతుల్లో. అది గత సంవత్సరమే సక్రమంగా నీళ్ళు ఇవ్వగలిగినాం. ఇంకా భవిష్యత్తులో ఒక 50 ఏళ్ళు ఏమీ సమస్య లేకుండా నీటి సరఫరా జరుగుతుంది. గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయినా కూడా పట్టించుకొని ప్రభుత్వాలు చూసాము. కానీ మీరు కేవలం ఒక గేటు కొట్టుకుపోతానే యుద్ధ ప్రాతిపదికన గేటు సాఫ్ట్ లాగా పెట్టేసి ఇప్పుడు గేట్లు మొత్తం కూడా మార్చే ప్రక్రియ చేపట్టారు. దీనికి ప్రభుత్వాల సహకారం ఎలా ఉంది? మీ నాయకుడు కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ? అన్ని 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా నిలిచారు. అంటే ఆ రోజు తొలి రోజు నుంచి గేటు కొట్టకపోయిన తొలి గంట నుంచినే ఆయన క్లోజ్గా మానిటర్ చేయడం కానీ, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కానీ, కన్నయ్య నాయుడు గారిని ఇక్కడికి పంపించడం కానీ, ఆయన పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరిగే విధంగా శ్రద్ధ చూపడం వల్ల పైన కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడం వల్ల ఇది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా సకాలంలో స్పందించడం, వెంటనే నిపుణుల బృందాలను ఇక్కడికి పంపడం, రిపోర్ట్లు తెప్పించుకోవడం, తగిన ఆ టెండర్లు పిలిచడం, అట్లాగే గేట్లకు సంబంధించి ఎక్కడో గుజరాత్ కంపెనీ బాగా అనుభవం ఉన్న కంపెనీకి పనులు అప్పచెప్పడం, ఇవన్నీ కలిసి ఈరోజు మనం ఈ
వేగంగా జరుగుతున్న పనులను చూడగలుగుతా ఉన్నాం. సార్ చివరిగా చెప్పండి, ఈ డ్యాంలో పూడిక తీత పనులు కూడా చేపట్టే అవకాశం ఉంది, ఎందుకంటే పూడికతో కొద్దిగా నీటి మట్టం తగ్గుతోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పూడికతీత అనేది సాధ్యం కాదని గతంలోనే అనేక అధ్యయనాలు తెలియజెప్పినాయి. పూడికతీత కన్నా మనం వచ్చిన వాటర్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఈ అదనంగా వచ్చిన వాటర్ అంతా శ్రీశైలం డ్యామ్కి పోతుంది. శ్రీశైలం డ్యామ్ నుంచి కూడా మళ్ళీ వెనక్కి మనం హంద్రీనివా ద్వారా మళ్ళీ వెనక్కి మన అనంతపురానికే తెచ్చుకుంటున్నాం కాబట్టి మనము కొత్తగా నష్టపోయేది పెద్దగా ఉండదు. చూస్తున్నాం రాబోయే నెలన్నర రోజుల్లోనే ఈ 33 గేట్లను కొత్త వాటివన్నీ కూడా అమర్చే ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. ఈ సీజన్లో రైతులకు నీళ్లు విడిచే అవకాశం కూడా పరిశీలిస్తున్నామంటూ కూడా రాయదుర్గ ఎమ్మెల్యే కాళ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ కర్ణాటక ప్రభుత్వం కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోనే ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్, బిగ్ టీవీ, టీబీ డ్యామ్.